హల్లెలూయా. ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని రాయమని పరలోకము నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో జరగబోవు సంగతులను నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. హల్లెలూయా. మరి ఏ భేదము లేదు. ఈ యొక్క సర్వ మానవాళి ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరూ మరణించుదురు అని తెలియజేస్తూ ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు అని ప్రత్యేకముగా దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క లోకములో ఉన్న సర్వ మానవాళి అపరాధముల చేత పాపముల చేత మరి మరణించి ఉంటూ ఉండగా వారి కొరకు నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉంటూ ఉండగా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయన రక్తములో ప్రతి పాపములు కడగబడి క్రీస్తు నందు మృతి పొందిన వారు ధన్యులు అని దేవాది దేవుడు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి వారు పాపము నుంచి శాపము నుంచి నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడి దేవాది దేవుడి నిత్య రాజ్యములోనికి చేరునందున బట్టి వారు ధన్యులుగా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని వింటున్న నీవు ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విశ్వసించి నీ ప్రతి పాపము ఆయన రక్తములో కడగబడి ధన్యుడిగా తీర్చబడి దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.